ఇక ఈనాడులో చూసుకుంటే అంగన్వాడీలలో కొత్త కొలువులు వేసేందుకు సర్కారు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆ కొలువుల భర్తీకి సంబంధించిన లెక్కలన్నీ కూడా తేలినాయి. మంత్రి సీతక్క ఫైల్ మీద సైన్ కూడా చేసింది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 27 తారీఖు నాడు ఆ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మార్చి 3 తారీఖు నాడు రిజల్ట్ రాబోతూ ఉన్నది. ఆ ఎన్నికల కోడ్ ముగియగానే ఫలితాలు రాగానే ఎన్నికల కోడ్ అయిపోతుంది. అయిపోగానే అంగన్వాడీల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదమైంది. మొత్తం 14,236 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు సంబంధించి మొత్తం 14,236 పోస్టులని ఇవ్వబోతూ ఉన్నారు, భర్తీ చేయబోతూ ఉన్నారు. చూసుకున్నట్టయితే ఇందులో మొత్తం 6,399 మంది అంగన్వాడీ టీచర్లు, 6,399 అంగన్వాడీ టీచర్లను నియమించబోతూ ఉన్నది గవర్నమెంటు. 7,837 సహాయకులు ఉంటారు కదా టీచర్లకు, అంగన్వాడీల ఆయమ్మలని మొత్తం 7,837 ఆయమ్మ పోస్టులని భర్తీ చేయబోతూ ఉన్నది. అన్ని జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తం 14,236 పోస్టులు అంగన్వాడీల భర్తీ చేసేందుకు గవర్నమెంటు ఇది చేస్తూ ఉంది. ఇప్పటికే చర్చలు అయినాయి. మంత్రి సీతక్క దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం కూడా అయింది. త్వరలోనే ఈ అంగన్వాడీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్లు కూడా రాబోతూ ఉన్నది. ఇంకా ఇక్కడ లెక్కలు మనం చూడొచ్చు. ఏ జిల్లాలో ఎంతమంది నియమించబోతున్నారు, ఏ జిల్లాలో ఎన్ని అంగన్వాడీ ఖాళీలు ఉన్నాయని చూడొచ్చు. ఇక ఆదిలాబాద్లో 96 మంది 96 అంగన్వాడీ టీచర్లు ఖాళీ ఉన్నాయి. కొత్తగూడెంలో 158 ఉన్నాయి, హన్మకొండలో 37, హైదరాబాద్లో 130, జగిత్యాలలో 46, జనగామలో 16, భూపాలపల్లిలో 31, గద్వాల 53, కామారెడ్డిలో 47, కరీంనగర్లో 50, ఖమ్మంలో 93, ఆసిఫాబాద్లో 91, మహబూబాద్లో 84, మహబూబ్నగర్లో 40, మంచిర్యాలలో 57, మెదక్లో 25, మేడ్చల్లో 51, ములుగులో 73, నాల్కల్లూరులో 103, నల్గొండలో 88, నారాయణపేట 29, నిర్మల్లో 55, నిజామాబాద్లో 50, పెద్దపల్లిలో 37, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21, రంగారెడ్డి జిల్లాలో 46, సంగారెడ్డిలో 35, సిద్దిపేటలో 57, సూర్యాపేటలో 61, వికారాబాద్లో 49, వనపర్తిలో 34, వరంగల్లో 35, భువనగిరిలో 40 టీచర్ పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అత్యధికంగా కొత్తగూడెంలో 158 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయమ్మలు చూసుకుంటే కూడా కొత్తగూడెంలోనే ఖాళీ ఉన్నాయి. ఆయమ్మలేమో 826 పోస్టులు కొత్తగూడెంలో ఎక్కువగా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 3,914 మంది అంగన్వాడీలు పదవి విరమణ చేయబోతూ ఉన్నారు. ఇందులో టీచర్ పోస్టులకు 567 మంది ప్రమోట్ కాబోతూ ఉన్నారు. ఖాళీగా ఉన్నాయి 1918 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సహాయకులై వచ్చేసి 7,837, మొత్తం 14,236 అంగన్వాడీ పోస్టులు త్వరలో భర్తీ కాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అర్హతలు ఏంది, ఏమేమి అర్హతలు, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎంపిక విధానం ఎట్లా ఉంటుంది అనేది త్వరలో ప్రకటించబోతూ ఉన్నారు. శ్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఆ శాఖ నుండి త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇవి డీటెయిల్స్. ఇక